నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పంచాయతీ ఎన్నికలకు సర్కార్ ఎస్ఈసీ ముమ్మర కసరత్తు. రిజర్వేషన్ల అంశంపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. డిజైన్లు పరిశీలించాకే సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు. టీఏసీ సమావేశంలో స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం. భారత్లో పెట్టుబడులకు ఇదే తరుణమన్న ప్రధాని మోదీ. అపారమైన అవకాశాలున్నాయంటూ ఫ్రెంచ్ కంపెనీలకు పిలుపు. భక్తజన సంద్రంగా మారిన మహాకుంభమేళ. త్రివేణి సంగమంలో మాఘ పూర్ణిమ పుణ్య స్నానాలు. బందీల విడుదల ఆలస్యంపై ఇజ్రాయెల్ ఆగ్రహం. కాల్పుల విరమణ నుంచి వైదొలుగుతామని హెచ్చరిక. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలక సమావేశాలు ఇవాళ జరగనున్నాయి. రిజర్వేషన్లపై కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల సన్నాహాలపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా ఏర్పాటుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల సంఘం చర్చించనుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు వేగంగా జరుగుతోంది. ఓవైపు రాజకీయ వేడి పెరుగుతుండగా మరోవైపు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇవాళ పలు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు రిజర్వేషన్లపై చర్చించనున్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% సీలింగ్ పరిధిలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ పోగా మిగిలినవి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కమిషన్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. జనాభా ప్రకారం ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని పేర్కొంటున్నట్లు సమాచారం. రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన ఇతర అంశాలు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సీఎస్ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొననున్నారు. జిల్లా యంత్రాంగాన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్లో నోటా ఏర్పాటుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల సంఘం చర్చించనుంది. ఒకరే పోటీ చేసినప్పుడు నోటా పెట్టి పోలింగ్ నిర్వహించాలని సామాజిక సంఘాలు కోరాయి. ఈ నేపథ్యంలో నోటా ఉండాలా వద్దా అనే అంశంపై అభిప్రాయాలు, సూచనలు చెప్పాలని నవంబర్ 22న రాజకీయ పార్టీలకు ఎస్ఈసీ లేఖ రాసింది. అయితే ఒక పార్టీ మినహా మిగతా రాజకీయ పక్షాలు స్పందించలేదు. మరోవైపు ఎన్నికలు త్వరలో జరగనున్నందున ఇవాళ సమావేశం ఏర్పాటు చేసింది. ఒక్కో పార్టీ నుంచి 2 ప్రతినిధులు రావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ఓటరు జాబితా, ఇతర ఎన్నికల అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సీతారామ ప్రాజెక్టుకు అనుమతుల అంశాన్ని వచ్చే నెల పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో మంగళవారం సాంకేతిక సలహా కమిటీ టీఏసీ సమావేశం జరిగింది. వివిధ ప్రాజెక్టుల అనుమతుల విషయమై సమావేశంలో చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన సీతారామ ఎత్తిపోతల కూడా చర్చకు వచ్చింది. అయితే అన్ని అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించాల్సి ఉందని, ఇప్పుడే అనుమతుల విషయంపై నిర్ణయానికి రాలేమని కమిటీ చెప్పినట్టు తెలిసింది. నెల తర్వాత మళ్లీ సమావేశమైనప్పుడు చర్చిద్దామని సూచించారు సమాచారం. ప్రాజెక్టు డిజైన్లు సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కేంద్ర జలశక్తి శాఖ భావిస్తున్నట్టు సమాచారం. మేడిగడ్డ ఆనకట్ట కుంగిపోయిన నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని సాంకేతిక అంశాలపై మరోసారి సమీక్ష చేయాల్సి ఉంటుందని రాష్ట్ర అధికారులకు స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే ఈ ప్రాజెక్టులోని 3 పంప్ హౌజులను ఇప్పటికే ప్రారంభించామని, ఎలాంటి ఇబ్బందులు లేవని, సాంకేతిక అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర ఇంజనీర్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మహాకుంభమేళాలో మాఘ పూర్ణిమ స్నానాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుంటూ ఉండగా ఆ మేరకు యూపీ అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. వాహనాల ప్రవేశంపై నిషేధం విధించారు. 10 లక్షల మంది కల్పవాసీలు నెల రోజుల దీక్షను ఇవాళ విరమించనున్నారు. ఇప్పటి వరకు మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 45 కోట్లు దాటిందని ఉత్తరప్రదేశ్ సర్కార్ ప్రకటించింది.
మాఘ పూర్ణిమ వేళ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పుణ్యస్నానాలకు భారీ ఏర్పాట్లు చేపట్టారు. భక్తులు తండోపదండాలుగా తరలిరావడంతో గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమ ప్రాంతం కిక్కిరిసిపోయింది. గత వారం 350 కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయిన ఘటనను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం 4 గంటల నుంచి సంగమ ప్రాంతాన్ని, సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్రాజ్ నగరం మొత్తాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించారు. ప్రయాగ్రాజ్ వెలుపలే వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి భక్తులు మహాకుంభమేళా ప్రాంతానికి కాలినడకన వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. మహాకుంభలో ఈసారి కల్పవాసి దీక్ష చేపట్టిన వారు 10 లక్షల మంది ఉన్నట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. మహాకుంభ ప్రారంభమైన జనవరి 13 నుంచి కల్పవాసీలు సంగంకి సమీపంలోనే ఉంటున్నారు. ఉపవాసాలు, స్వీయ క్రమశిక్షణ, ఆత్మ పరిశీలనతో ఉంటారు. దానాలు, పూజలు చేస్తూ ఆధ్యాత్మిక శుద్ధితో జీవనం గడుపుతారు. 4వ పుణ్య స్నానమైన మాఘ పూర్ణిమ నాడు ఆ దీక్ష పూర్తవుతుంది. దీంతో భక్తులు పోటెత్తే అవకాశం ఉండడంతో మౌని అమావాస్య నాడు జరిగిన తొక్కిసలాట వంటి అవాంఛనీయ ఘటన జరగకుండా యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆసుపత్రులను సైతం ప్రభుత్వం హై అలర్ట్లో ఉంచింది. రివర్ ఎయిర్ అంబులెన్సులతో సహా మొత్తం 133 అంబులెన్సులను మోహరించారు. 2000 మందికి పైగా వైద్య సిబ్బందిని సిద్దంగా ఉంచారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రయాగ్రాజ్లో ఫిబ్రవరి 7 నుంచి 12 వరకు ఫిజికల్ క్లాసులను రద్దు చేసి ఆన్లైన్ పద్ధతికి మార్చింది. మాఘ పూర్ణిమ పుణ్యస్నానాల కోసం ఇప్పటికే భక్తులు భారీగా తరలివచ్చారు. త్రివేణి సంగమం ప్రాంతంలో ఇసుకేస్తే రాలనంతగా భక్తులు కనిపిస్తున్నారు. జనవరి 13 నుంచి కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 45 కోట్లు దాటింది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా ముగిసే కుంభమేళాకు 55 కోట్ల మంది పుణ్యస్నానాలు చేస్తారని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే 3 ఎమ్మెల్సీ ఎన్నికలను కైవసం చేసుకునేందుకు కమలదళం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేపడుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతికిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హరీష బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 2 ఉపాధ్యాయ, ఒక పట్టభద్ర ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఎన్నికలను బీజేపీ అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికోసం కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయి మొదలుకుంటే అటు పోలింగ్ బూత్ స్థాయి వరకు కూడా కమిటీలను నియమించింది. ఎందుకంటే ఈ కమిటీలు ఎప్పటికప్పుడు పని విభజన చేసుకుంటూ సమన్వయంతో ప్రచారాన్ని హోరెత్తించాలని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం మార్గనిర్దేశం చేసింది. ఎందుకంటే రాష్ట్రంలో ఏదైతే భౌగోళికంగా 75% ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ 70% ప్రాంతంలో జరిగే ఎన్నికలు కనుక బీజేపీ విజయం సాధిస్తే త్వరలో జరిగే ఎలక్షన్స్లో అన్నింటిలో కూడా బీజేపీ విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2028లో అధికారంలోకి వచ్చేందుకు సునాయాసంగా కూడా ఉంటుంది. కాబట్టి బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికలను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలు పెడితే ప్రచారం వరకు అన్ని రకాలుగా జాతీయ నాయకత్వం దగ్గరుండి కూడా అన్ని రకాలుగా చూసుకుంటున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు అభ్యర్థుల ఎంపికల సమయంలో కూడా అటు జనబలంతో పాటు ధనబలం ఆర్థికంగా ఉన్న వాళ్ళను ఎంపిక చేసింది. దీనికి సంబంధించి అభ్యర్థుల ప్రకటన కానించి మొదలు పెడితే ఇప్పటి వరకు ప్రచారాన్ని అయితే ఓరెత్తిస్తూ వస్తున్నారు. ఈ రోజు కూడా ఏదైతే 34 ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ రోజు కార్యశాలలు నిర్వహిస్తుంది. కార్యశాలలో పోలింగ్ బూత్ అధ్యక్షులు మొదలుకుంటే జిల్లా అధ్యక్షుల వరకు కూడా ఈ సమావేశంలో పాల్గొని ఈ ఏదైతే ప్రచార స్థలానికి సంబంధించి ఒక అంచనాకు రానున్నారు. ప్రచారం ఇంకా ఏ విధంగా చేయాలి, ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంశాలపైన అయితే ఈ కార్యశాలను అయితే మార్గనిర్దేశం చేసే అవకాశంలో అయితే పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే 2 ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే బీజేపీ ప్రచారం హోరెత్తిస్తుండగా అటు కాంగ్రెస్ మాత్రం కేవలం ఒక పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థిని మాత్రమే బరిలోకి దింపింది. 2 ఉపాధ్యాయులకు సంబంధించి అభ్యర్థులను పెట్టకుండా కేవలం వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే మద్దతు ఇస్తామని చెప్పి కూడా ప్రకటించింది. అటు బీఆర్ఎస్ అయితే పోటీలో కూడా లేదు. దీంతో బీజేపీ మాత్రమే 3 స్థానాల్లో 3 అభ్యర్థులను బరిలో పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది బీజేపీకి కలిసి వచ్చే అవకాశంగా
పార్టీ వర్గాలు అయితే భావిస్తున్నారు. అటు కాంగ్రెస్ కేవలం పట్టభద్రుల అభ్యర్థిని, అటు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఎలక్షన్లో పాల్గొనకపోవడం బీజేపీ కలిసి వచ్చే అవకాశం కాబట్టి అటు బీఆర్ఎస్ను కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి కాంగ్రెస్ పైన కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ జరుగుతున్న ఎలక్షన్స్లో బీజేపీ 3 స్థానాలను కైవం చేసుకొని తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఉన్నారనే ఒక సంకేతాన్ని బలంగా ఇవ్వాలని అయితే భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రచారాన్ని అయితే ఓరెత్తిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఏదైతే ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ కానీ ప్రచారాన్ని ఏ విధంగా ముందుకెళ్లాలి, ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలని పైన మార్గనిర్దేశం చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ముగ్గురు చొప్పున మూడు కమిటీలను కూడా నియమించారు. అంతేకాకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక ఇన్ఛార్జిని నియమించారు. ఒక 25 మంది ఓటర్లకు కూడా ఒక ఇన్ఛార్జిని కూడా పెట్టిన పరిస్థితి. మొత్తంగానైతే పోలింగ్ బూత్ అధ్యక్షులు మరియు రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి పటిష్టమైన ప్రణాళికతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 27వ తేదీన పోలింగ్ ఉన్న నేపథ్యంలో 27వ తేదీ వరకు కూడా పూర్తి స్థాయిలో సమాయత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. అటు 3 ఎమ్మెల్సీ స్థానాలు జరిగే ఏదైతే 70% తెలంగాణలోని ప్రాంతంలో జరిగే ఎన్నికలకు సంబంధించి మిగతా 30% రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు వీళ్ళు కూడా ప్రచారంలో తలమునకలు అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసినటువంటి సహాయంతో పాటు మేధావి వర్గానికి, అటు ఉద్యోగ ఉపాధ్యాయులకు చేసినటువంటి అంశాలను కూడా తీసుకెళ్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి హామీలు అయితే ఏవైతే ఉన్నాయో సిపిఎస్ కానీ అటు పిఆర్సీ డిఎల్ఏ అంశాలకు సంబంధించినటువంటి పైన మాటిచ్చి అటు తప్పిన అంశాలను కూడా ప్రజల్లోకి అయితే విస్తృతంగా అయితే తీసుకెళ్తా ఉన్నారు. బీజేపీ మాత్రమే శాసన మండలిలో ప్రజల పక్షంతో పాటు అటు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపైన గలమెత్తే అవకాశం ఉంది కాబట్టి బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఓటర్లను అయితే అభ్యర్థిస్తూ వస్తున్నారు. మొత్తంగా అటు బీజేపీ ఈ 3 స్థానాలను కైవసం చేసుకుని రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడంతో పాటు 2028లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అధికారం సునాయాసం చేసుకునే విధంగా కూడా వీటినైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుని అయితే ముందుకెళ్తుంది. అయితే ఈ రోజైతే 34 అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించినటువంటి కార్యశాలలో అటు బూత్ అధ్యక్షులతో అటు మండల అధ్యక్షులు అటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఏదైతే ప్రచారానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు ఎట్లా ముందుకెళ్లాలి దీనిపైన ఈ రోజైతే దిశానిర్దేశం అయితే చేయనున్నారు. 27 వరకు కూడా దీన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అంతేకాకుండా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కూడా వీళ్లకు ఆశాజనకంగా ఉండడంతో ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కూడా తెలంగాణ జరిగేటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికలపైన కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఈ ఢిల్లీ ఎన్నికల ఫలితాలను కూడా ప్రజల్లోకి విస్తరంగా తీసుకెళ్లి ఏదైతే ఉచితాల పేరుతో ప్రజలను పార్టీలు మభ్యపెడుతున్నాయి కాబట్టి ఉచితాలు కాదు సంక్షేమం అభివృద్ధి ఎజెండాతో నరేంద్ర మోదీ ముందుకెళ్తున్నారు కాబట్టి తెలంగాణలో కూడా సంక్షేమం అభివృద్ధిని తీసుకెళ్లే విధంగా బీజేపీని ఆశీర్వదించాలని కూడా ఓటర్లను అటు అభ్యర్థులు కానీ అటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అయితే అభ్యర్థిస్తూ వస్తున్నారు. మొత్తంగా అయితే ప్రచారాన్ని అయితే భారతీయ జనతా పార్టీ ఇప్పుడైతే ఎవరైతే బరిలో ఉన్నారో బరిలో ఉన్న అభ్యర్థుల కంటే దూసుకెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఓటు స్టూడియో. జీహెచ్ఎంసీలో పనిచేసే కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తుందని ఎమ్మెల్సీ కోదండరాం హామీ ఇచ్చారు. ఐఎన్టీయూసీ, టీజేఏసీ, జీహెచ్ఎంసీ కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్ ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయ ప్రాంగణంలో ఐఎన్టీయూసీ, జీహెచ్ఎంసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గత పాలకుల మాదిరిగా దర్వాజాలు బంద్ పెట్టే నిరంకుశ చర్యలకు కాంగ్రెస్ పాలకులు పాల్పడబోరని కోదండరాం తెలిపారు. ప్రజల సంపూర్ణ మద్దతుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక పక్షపాతిగా వ్యవహరిస్తుందన్నారు. మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఒకటేందంటే క్లాస్ 4 ఉద్యోగుల్లో అర్హతలు ఉన్నటువంటి వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వాలి. రెండవది చాలా మంది అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నారు, వాళ్ళ జీతాలు కూడా మరి మారుతున్న ధరవరులకు తగ్గట్టుగా పెంచాలి. మూడోది ఏంటంటే హెల్త్ కార్డ్ అనేది అలాంటి అవసరం. వీటితో పాటు నాలుగవది మరి ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కూడా ప్రైవేట్ చేయకుండా మున్సిపాలిటీ తన బాధ్యతగా నిర్వర్తించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అందుకోసం సంజీవరెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వాన్ని కూడా కలుసుకుంటాం. మాట్లాడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గతంలో మాదిరిగా దర్వాజాలు బంద్ చేసుకొని లేరు. చర్చలకు అందరు కూడా మనం ఎప్పుడు పోయినా కలుస్తున్నారు, పిటిషన్లు ఇస్తే స్వీకరిస్తున్నారు.
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను మరో 2 రోజులు పొడిగించారు. ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యుల విజ్ఞప్తికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అంగీకరించారు. ఈ నెల 15న ఎగ్జిబిషన్ ముగియనుండగా మరో 2 రోజులు పొడిగించాలని కోరగా సిపి సానుకూలంగా స్పందించినట్టు ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 17 వరకు నుమాయిష్ కొనసాగుతుందని వారు చెప్పారు. ఇవాళ మా పోలీస్ కమిషనర్ గారిని గౌరవప్రదంగా కలిసాము. మా విన్నపం ఏంటంటే 16, 17 కూడా మాకు పర్మిషన్ ఇవ్వండి రిక్వెస్ట్ చేశాము. దానికి సానుకూలంగా స్పందించినారు సారు. సో మా ఎగ్జిబిషన్ 17 తారీఖు వరకు నడుస్తుంది కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరు రండి, 17 తారీఖు వరకు ఉంటుంది ఎగ్జిబిషన్, వచ్చి ఎంజాయ్ చేయండి. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న తమ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రెంచ్ కంపెనీలకు ఆహ్వానం పలికారు. భారత్ అభివృద్ది ప్రయాణం కల్పిస్తున్న అపారమైన అవకాశాలను పరిశీలించాలని కోరారు. 14వ ఇండియా ఫ్రాన్స్ సీఈఓల ఫోరంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుదుత్పత్తి లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఆ రంగంలో ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యం కల్పిస్తున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు. భారత్ అతివేగంగా ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతోందన్నారు. రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ నినాదంతో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నట్టు చెప్పారు. సెమీ కండక్టర్, క్వాంటమ్ మిషన్లను ప్రారంభించామని ఇండియా ఫ్రాన్స్ వ్యాపారవేత్తలకు తెలిపిన మోదీ రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ ను ప్రోత్సహిస్తున్నట్టు వివరించారు. అంతకుముందు ప్యారిస్ లో ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ మేరకు ఫోటోలను ప్రధాని ఎక్స్ లో పోస్టు చేశారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ను కలిసిన ప్రధాని పలు అంశాలపై సంభాషించారు. ఇవాళ ఫ్రాన్స్ లోని అంతర్జాతీయ థర్మో న్యూక్లియర్ రియాక్టర్ మజార్గస్ యుద్ద స్మారకాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తో కలిసి మోదీ సందర్శించారు. అనంతరం ప్రధాని అమెరికా పర్యటనకు బయలుదేరతారు. హమాస్ కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గట్టి హెచ్చరిక చేశారు. ఇజ్రాయెల్ బందీలను ఈ శనివారం మధ్యాహ్నం లోపు విడుదల చేయకపోతే గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు. బందీల విడుదలను ఆపితే హమాస్ ను పూర్తిగా తుడిచిపెడతామని వార్నింగ్ ఇచ్చారు. ఫిబ్రవరి 15న మరింత మంది బందీలను విడుదల చేయడానికి హమాస్ షెడ్యూల్ చేసుకుంది. అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఫలితంగా తాము కూడా బందీల విడుదలను ఆపేస్తామని హమాస్ పేర్కొంది. ఒప్పందం ప్రకారం పాలస్తీనా పౌరులను గాజాలోకి రాకుండా ఇజ్రాయెల్ ఆలస్యం చేస్తోందని, మానవతా సాయాన్ని అడ్డుకుంటోందని హమాస్ చెబుతోంది. హమాస్ ప్రకటనపై స్పందించిన నెతన్యాహు కాల్పుల విరమణను రద్దు చేస్తామని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హమాస్ కు ఇదే విధంగా అల్టిమేటం జారీ చేశారు. మేడారం మినీ జాతరకు భక్తులు పోటెత్తారు. తాజా వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మేడారం చిన్న జాతర ఘనంగా ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. గద్దెల వద్దకు వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రతి 2 ఏళ్లకోసారి మేడారం మహాజాతర ఘనంగా జరుగుతుంది. ఆ జాతర మరుసటి సంవత్సరం చిన్న జాతర జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అయితే గద్దెల వద్దకు వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. అలాగే ఈ మాఘమాస పౌర్ణమి రోజుల్లో ఈ 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ జాతర జరుగుతుంది. మహాజాతర జరిగినటువంటి మరుసటి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి రోజుల్లో ఈ జాతర ప్రారంభమవుతుంది. ఇక తల్లులను దర్శించడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులంతా కూడా విచ్చేస్తున్నారు. చీర, సారే, పసుపు, కుంకుమ సమర్పిస్తున్నారు. ముఖ్యంగా బంగారాన్ని కానుకగా సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా జంపన్న వాగులో
స్నానాలు ఆచరించి అక్కడి నుంచి నేరుగా ఇటు గద్దెల బాట పడుతున్నారు. మొత్తం కుటుంబ సమేతంగా వచ్చి తల్లులను దర్శించుకుంటున్నారు. పాఠశాల పిల్లలు కూడా చాలామంది ఇక్కడికి విచ్చేశారు తల్లుల దర్శనార్థం. అలాగే ఈసారి చిన్న జాతర కోసం సర్కార్ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. 5.30 కోట్ల రూపాయలతో 5,30,00,000 రూపాయల వ్యయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులకు తాగునీటి వసతి అలాగే అందుబాటులో ఉంచింది. పారిశుద్ధ్యం, ఇతర ఏర్పాట్లు, పార్కింగ్ సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది. అలాగే దాదాపు 1000 మందిగా పైగా పోలీసులు అధికారులు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఇక వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులతో మేడారం పరిసరాలంతా కూడా సందడిగా కోలాహలంగా మారాయి. సమ్మక్కను దర్శించుకుంటున్నారు, సారలమ్మను దర్శించుకుంటున్నారు, గోవిందరాజులు పైడిరాజులను దర్శించుకుంటున్నారు. బంగారాన్ని కానుకగా సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక ఇప్పటి నుంచి కూడా 4 రోజుల పాటు ఈ జాతర బుధవారం ప్రారంభం. ఇవాళ బుధవారం, గురు, శుక్ర, శనివారం వరకు కూడా ఈ జాతర చాలా ఘనంగా జరుగుతుంది. దీని మండమెలిగే పండుగగా గతంలో భావించి ఆ పండుగను ఇలా జాతరగా చేయడం అనేది జరుగుతోంది. అంటే ఉదయమే పూజారులంతా వచ్చి ఇక్కడ గద్దెలను అలాగే కన్నెపల్లిలను అమ్మల ఆలయాలను కూడా శుద్ధి చేయడం, ఆ తర్వాత పూజలు చేయడం, రాత్రిపూట పున్నమి వెలుగుల్లో ఇక్కడికి వచ్చి పూజారులు జాగరణ చేయడం, అలాగే నైవేద్యాలు, అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు సమర్పించడం, ఇలాంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఇక తల్లులను దర్శించడానికి భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కూడా ఎక్కువ మంది సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అలాగే తల్లులను దర్శించుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనం బాగా అయింది. దర్శనం బాగానే అయింది. తల్లి దయతో మంచిగా దర్శనం అయింది. మంచిగా దర్శనం బాగుంది. ఓదేలా మాది దర్శనం మంచిగా జరిగింది. మంచిగా ఉండాలి అనుకునే జరగాలని అవుతుంది. ఏ మొక్కుకున్నా జరుగుతుంది. బాగానే అయింది దర్శనం. మాది కరీంనగర్. దర్శనం బాగానే అయింది. అమ్మ దయతో అంతా మంచిగా జరుగుతుంది. మాకు మంచిగా జరుగుతుంది. అమ్మ దయతో దర్శనం బాగానే అయింది. తల్లి దయతో మంచిగా గద్దెకి వచ్చినాం, దర్శనం చేసుకున్నాం. సంతోషం. కరీంనగర్ నుండి చాలా బాగుంటుంది. ఇక్కడ బాగుంటుంది. మేము ఎప్పుడు వస్తాం? 10 సంవత్సరం వస్తాం. ఎప్పుడు వస్తాం? ఇక్కడ 3 సంవత్సరాలకు ఒకసారి వస్తాము. ఇప్పుడు కూడా వస్తాం. చాలా బాగుంది. బాగుంది. చాలా మంచి పున్నమి రోజు దర్శనమైనందుకు చాలా అదృష్టం. అందరు మంచిగా ఉండాలి. అందరం మంచిగా జై సమ్మక్క సారక్క జై జై. మళ్ళీ సంవత్సరం వరకు అందరం బాగుండాలి. అందరం హ్యాపీగా ఉండాలి. పంటలు పండాలి. ఆ తల్లి దయా దాక్షలు మనకు ఉండాలి. అందరం హ్యాపీగా ఉండాలి. జై సమ్మక్క తల్లి. సమ్మక్క సారలమ్మకి జై అంటూ భక్తుల జై జయదానాల మధ్య జాతర ఘనంగా జరుగుతోంది. అలాగే ఇక సాయంత్రం వరకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. మొత్తం 24 గంటల సేపు కూడా దర్శనాలు ఉంటాయి. ఈ 4 రోజుల పాటు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి తల్లులను దర్శించుకుంటున్నారు. ఇక జాతర కోసం ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా సర్వీసులు నడుపుతుంది. హన్మకొండ, వరంగల్ నుంచి కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేక సర్వీసులను నడుపుతుంది. 24 గంటల పాటు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు ప్రత్యేక సర్వీసులు నడుపుతామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు కూడా చెప్తున్నారు. ఇక గద్దెల వద్ద పోలీస్ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి తోపులాటలు చేయకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఎండ కావడంతో మొత్తం గద్దెల పరిసరాల్లో చలో పందిళ్లను కూడా సిద్ధం చేశారు. తాగునీటి వసతి కూడా కల్పించారు. అలాగే దర్శనాలకు వెళ్తున్నట్టు భక్తులకు నెమ్మదిగా వెళ్లాలని, ఎటువంటి తోపులాట్లు చేసుకోవద్దని చెప్పి పదే పోలీసులు వారు కూడా ఇక్కడ హెచ్చరిస్తున్నారు. అలాగే ఇక భక్తులంతా కూడా క్రమ పద్ధతిలో వచ్చి తల్లులను దర్శించుకొని తిరుగు పయనమవుతున్నారు. ఓవర్ టు స్టూడియో.